ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఖైరతాబాద్ వద్ద భగవంతుడైన గణేశుడి ఒక మహావిగ్రహం తయారు చేస్తారు. ఈ విగ్రహం భారతదేశంలో అతిపెద్ద గణేష్ విగ్రహాల్లో ఒకటి. కొన్నిసార్లు ఇది 50 నుండి 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ సంప్రదాయం 10,094వ సంవత్సరంలో ఒక చిన్న విగ్రహంతో మొదలైంది. కానీ సంవత్సరాల క్రమంలో అది పెద్దదవుతూ అద్భుతంగా మారింది. ఈరోజు ఇది గణేష్ చతుర్థి వేడుకలలో చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం వందలాది కార్మికులు, కళాకారులు ఈ విగ్రహాన్ని ప్రత్యేక రూపకల్పనలతో, కొత్త థీమ్లతో నెలల తరబడి తయారు చేస్తారు. విగ్రహం సిద్ధమైన తర్వాత వేలాది మంది భక్తులు దాన్ని చూడటానికి, ప్రార్థించడానికి, ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవడానికి వస్తారు. ఖైరతాబాద్ గణేష్ కేవలం ఒక విగ్రహం కాదు, అది భక్తి, కళ, ఐక్యతల పండుగ. ఖైరతాబాద్ గణేష్ కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, అది ఒక సంప్రదాయం, ఒక గుర్తింపు మరియు భారతదేశంలో అతి గొప్ప గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న ఈ విగ్రహం తన ఎత్తు, కళాత్మక రూపం, ప్రతి సంవత్సరం కొత్త థీమ్స్తో ప్రత్యేకత సాధించింది. ఇప్పుడు శ్రీ శంకరయ్య గారు ప్రారంభించారు. మొదటి విగ్రహం కేవలం 1 అడుగు పొడవు మాత్రమే ఉన్నా అది భవిష్యత్తులో పెద్ద సాంస్కృతిక ఉద్యమానికి నాంది పలికింది. ఆ తొలి విగ్రహం తర్వాత ప్రజల భక్తి, పాల్గొనడం మరింత పెరిగింది. ప్రతి సంవత్సరం విగ్రహం మరింత ఎత్తుగా, అద్భుతంగా తయారవుతూ మరిన్ని భక్తులను ఆకర్షించింది. 70-80 దశకాలలో ఈ విగ్రహం గణేష్ చతుర్థి సందర్భంగా ప్రసిద్ధ గుర్తింపుగా మారింది. ఈ సంప్రదాయం కేవలం విగ్రహం ఎత్తుకే కాదు, ఇది ఆధ్యాత్మిక అభివృద్ధి, పట్టణ గౌరవం, సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పెరుగుతున్న విగ్రహం హైదరాబాద్ నగరం సాంస్కృతిక శక్తిగా ఎదుగుతున్న దాన్ని ప్రతిబింబించింది. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ కొత్త రూపం లేదా థీమ్తో కనిపిస్తాడు. కొన్నిసార్లు అనేక తలలతో, కొన్నిసార్లు దివ్యమైన వాహనంపై కూర్చుని, మరికొన్నిసార్లు ఇతర దేవతలతో కూడి కనిపిస్తాడు. ఇటీవలి సంవత్సరాల్లో విగ్రహ నిర్మాణంలో పర్యావరణానికి హాని తక్కువ చేసే పదార్థాలు ఉపయోగించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎందుకంటే నిమజ్జనం సమయంలో పర్యావరణం కాపాడాలి. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 3 నుండి 4 నెలలు పడుతుంది. దానికి అనుభవజ్ఞులైన కళాకారుల బృందం శ్రమిస్తుంది. శిల్పి చిన్నిస్వామి రాజేంద్రన్ గారు 1778వ సంవత్సరం నుండి ఈ విగ్రహాలను రూపకల్పన చేస్తున్నారు. విగ్రహానికి లోపల ఉక్కుతో బలమైన కంచె తయారు చేస్తారు. సుమారు 25 టన్నుల ఉక్కు వాడతారు. దానిపై మట్టి 35 టన్నులు గడ్డి జూట్ పొరలుగా కప్పుతారు. ఈ సమ్మేళనం చివరికి ఒక అద్భుతమైన విగ్రహంగా రూపొందాల్చుతుంది. ఇది మానవ కళాత్మకత, భక్తికి నిలువెత్తు సాక్ష్యం. భగవంతుడైన గణేశుడికి మహాలడ్డు, బూందీ లడ్డు సమర్పించే సంప్రదాయం 2000 సంవత్సరాల ప్రారంభంలో మొదలైంది. ఆలోచన చాలా సులభం. విగ్రహం భారతదేశంలో అతిపెద్దదైతే దానికి సమర్పించే ప్రసాదం కూడా అద్భుతంగా, ప్రత్యేకంగా ఉండాలి. త్వరలోనే ఇది ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేక గుర్తింపుగా మారింది. 2015వ సంవత్సరంలో ఆ లడ్డు సుమారు 6,000 కిలోల బరువుతో తయారైంది. ఇప్పటి వరకు చేసిన వాటిలో అతి భారమైన లడ్డు. సాధారణంగా లడ్డు 5,000 నుండి 6,000 కిలోల మధ్య బరువు ఉంటుంది. దాన్ని గణేశుడి చేతిలో లేదా పీఠం దగ్గర పెట్టడానికి ప్రత్యేకమైన క్రేన్ అవసరం అవుతుంది. దానిని బంగారు రంగు ఫాయిల్తో అలంకరిస్తారు. కొన్నిసార్లు వేరుశనగలు, డ్రై ఫ్రూట్స్తో మెరిసేలా చేస్తారు. నిమజ్జన రోజుకు తర్వాత ఆ లడ్డూను వృధా చేయరు. దాన్ని వేలం వేస్తారు. భక్తులు లేదా సంఘాలు కొనుగోలు చేస్తారు. ఆ డబ్బు సేవా కార్యక్రమాలకు వెళ్తుంది.
ఉత్సవ కాలంలో రోజు వేలాది మంది భక్తులు పండల్కి వస్తారు. విగ్రహం చుట్టూ పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవం పూర్తయ్యాక విగ్రహాన్ని భారీ ప్రదర్శనతో హుస్సేన్ సాగర్ చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇది దేశంలోనే అతిపెద్ద గణేష్ నిమజ్జనాల్లో ఒకటి మరియు మీడియా విస్తృతంగా కవర్ చేస్తుంది. భారీ క్రేన్లు, కొన్నిసార్లు 100 నుండి 200 టన్నుల సామర్థ్యం ఉన్న వాటిని ఉపయోగిస్తారు. అవి విగ్రహాన్ని జాగ్రత్తగా పీఠం నుంచి లేపుతాయి. బలమైన ఇనుప సపోర్ట్లకు గొలుసులు, బెల్టులు కట్టి ఒక్కో మెట్టుగా విగ్రహాన్ని పైకి ఎత్తి పెద్ద ట్రక్కులపై ఉంచుతారు. నిమజ్జనం సమయంలో హుస్సేన్ సాగర్ వద్ద ఒకేసారి అనేక క్రేన్లు కలిసి విగ్రహాన్ని నీళ్లలో జాగ్రత్తగా దింపుతాయి. వెలుగులు తొంగి చూసేసరికి రహదారుల వెంట వేలాది మంది చేరతారు. గణపతి బప్పా మోర్యా అని నినాదాలు మార్మోగుతాయి, డప్పులు మోగుతాయి, పూలు కురుస్తాయి. ఆ మహావిగ్రహం తన చివరి యాత్రను ప్రారంభిస్తుంది. విగ్రహం హుస్సేన్ సాగర్ జలాల్లో మునిగినప్పుడు భక్తులు ఏడుస్తారు, ఆనందంతో అరుస్తారు, ప్రార్థిస్తారు. ఇది మనకు గుర్తు చేస్తుంది, ప్రతి ఆరంభం ఒక రోజు మూలానికి చేరుకోవాలి మరియు ఈ భక్తి చక్రం ప్రతి సంవత్సరం మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. చిన్న విగ్రహంతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈరోజు భారతదేశంలోనే అతి ఎత్తైన అద్భుతమైన గణేష్ విగ్రహంగా మారాడు. ఖైరతాబాద్ గణేష్ కేవలం ఒక విగ్రహం కాదు, అది భక్తి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీక. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. వారు కేవలం ఆశీర్వాదాల కోసమే కాకుండా మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతున్న చరిత్రను చూడటానికి కూడా చేరుతారు. ఈ ప్రయాణం మీకు నచ్చితే భారతదేశ చరిత్ర, సంస్కృతి, రహస్యాల మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.